హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తాను ప్రజలకు మేలు చేసి ఉంటే తనకు ఓటు వేయాలని వైకాపా అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అంటున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 4,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాను అని ఆయన తెలియజేస్తున్నారు. ఇక దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య గురించి కూడా పరిష్కరించారని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మీయ సమావేశాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నారనే చెప్పాలి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు మాకు 5 సంవత్సరాల కాలం ఉంటే అందులో 2 సంవత్సరాలు మనం కరోనా వలన పూర్తిగా కోల్పోయినాం. ఇక మనకు దక్కింది 3 సంవత్సరాలే. ఈ 3 సంవత్సరాల కాలంలో మీ సోదరుడు రాచమల్లు మీకు అత్యంత ప్రమాదకరమైన సమస్య బర్నింగ్ ఇష్యూ త్రాగునీరు. దాన్ని అధిగమించాలా? ఈ చుట్టుపక్కల ఏ ఊళ్ళో నీళ్ళ సమస్య ఉంటే మీకు నీళ్ళ సమస్య ఉండకూడదని చెప్పి 3 సంవత్సరాల వ్యవధిలో నిబద్ధతగా పనిచేసిన 150 కోట్ల రూపాయల డబ్బుతో శ్రీశైలం నుంచి కృష్ణా వాటర్ను ప్రొద్దుటూరికి తెప్పించగలిగినందుకు గర్వపడతా ఉన్నా. శ్రీశైలం నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరం డ్యాముకు, మైలవరం డ్యామ్ దగ్గర నుంచి 27 కిలోమీటర్ల భూమిలో పైపుల ద్వారా నీటిని పెద్దపరాయిల వరకు తెచ్చి అక్కడి నీటిని శుద్ధి చేసే పరికరాలన్నింటినీ బిగించి ప్యూరిఫైడ్ వాటర్ను తయారు చేసి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఉండే 13 పాత వాటర్ ట్యాంకులు, నేను కొత్తగా కట్టిన 4 వాటర్ ట్యాంకులు, 17 వాటర్ ట్యాంకులకు నీళ్లను పంపించి అక్కడి నుంచి ప్రతిరోజు ఉదయం పూట సాయంకాలం పూట పట్ట పగలు కావలసినంత సమయంలో కావలసినంత నీరు శుద్ధి చేసిన నీటిని మీకు ఈరోజు నేను అందించగలుగుతా అని చెప్పడానికి నేను సంతోషపడతా ఉన్నా. నేను పోటీ చేసి ఓటు అడగడానికి నా నైతిక హక్కు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రెండవది, ఆ పార్కు గాలికి వదిలేసినారు. మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉండే పార్కు, అందులో సోమరులను ధరించినారు, పులిగీత వాడినారు, మట్కా నెమ్మలు తీసినారు, మందు తాగినారు, ఎందుకు తరగాకుండా చేసినారు. అది పట్టించుకునే తెలుగుదేశం పార్టీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, పురపాలక సంఘ చైర్మన్ మన వాళ్ళు అయిన తర్వాత 2 సంవత్సరాల వ్యవధిలో ఆ పార్కుకు 5,50,00,000 పెట్టి అత్యంత అందంగా సుందరీకరణ చేసి ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో పిల్లలతో కలిసి సంతోషంగా పోవడానికి కావాల్సిన ఏర్పాటు చేసినాము. శనివారం ఆదివారం వస్తే ఆ పార్కులో 10,000 మంది ఉంటున్నారు. 10,000 మంది పాల్గొంటున్నారు ఈరోజు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన మేము చేసిన, మీ సోదరులమైన మేము చేసిన అభివృద్ధి కార్యక్రమం అని చెప్పి ఘనంగా మీకు వినయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. దీని తర్వాత మీకోసం అని చెప్పి నివసించే 41 వార్డుల్లో ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన నిధుల నుంచి 120 కోట్ల రూపాయలతో మీ వార్డులలో అడిగిన ప్రతి చోట రోడ్డు వేసినాం, అడిగిన ప్రతి చోట కాలువ కట్టినాం. మిత్రులారా, 120 కోట్ల రూపాయల జనరల్ ఫండ్స్ అంటే మీరు ఇంటి పన్ను కట్టేది, కుళాయి పన్ను కట్టేది, రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేస్తే కొంత డబ్బు మున్సిపాలిటీకి వచ్చేది. మీ డబ్బును ఎత్తిపెట్టి ఆ డబ్బుతో మీ 41 వార్డుల్లో 120 కోట్ల రూపాయలతో కావలసిన చోట రోడ్డు వేసినాం, కావలసిన చోట కాలువ కట్టగలిగినాం. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఇది చేయలేదు. దీని తర్వాత మైదుపూర్ రోడ్డు, అది మన అందరికీ పెద్ద రోడ్డు, విశాలమైంది, మెయిన్ రోడ్, సెంటర్ పాయింట్. ఇది వాళ్ళు పట్టించుకోలే. మేము వచ్చిన తర్వాత 3,66,00,000 రూపాయలు పెట్టి రోడ్డు వెడల్పు చేసినాం. వెడల్పు చేసిన రోడ్డుకు సిమెంట్ రోడ్డు వేసినాం. సెంటర్ డివైడర్ మళ్ళీ కొత్తది కట్టాం. అందులో గ్రీనరీ డెవలప్ చేసినాం. రోడ్డు పెద్ద చేసి ఫుట్పాత్ కట్టగలిగినాం. అన్నిటికీ మించి ఈ మోటు నుంచి ఆ మోటు వరకు సెంటర్ లైటింగ్
72 సెంట్రల్ లైటింగ్స్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు లాగా తయారు చేసినాం. గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు చిన్న రోడ్డు, ఒక బస్సు వస్తే పోలేదు, అటువంటి రోడ్డు గజిబిజిగా ఉండేది, బాగలేదు. మన ఊరు ఎంట్రన్స్ ఎవరైనా చూసినా అసహించుకునే పరిస్థితి. మేము పట్టించుకున్నాం, తెలుగుదేశం పార్టీ పట్టించుకోలేదు. రోడ్డును వెడల్పు చేసినాం, డివైడర్ కట్టినాం, రోడ్డు వేసినాం, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసినాం. అది కూడా అత్యంత అందంగా సుందరీకరణ చేసి ఈరోజు మీ చేత శగవాస్ రాచమల్లు అని అనిపించుకోగలుగుతా ఉన్నాం. డివిఎస్ఆర్ ఎందుకు ట్రాన్స్ఫారం ఉన్నది అడ్డం, అది పట్టించుకోలేదు. వరలక్ష్మి హాస్పిటల్ దగ్గర కూడా ట్రాన్స్ఫారం ఉన్నది, అది పట్టించుకోలేదు. గురవై తోటలో ట్రాన్స్ఫారం రోడ్డు మీద ఉన్నది, అది పట్టించుకోలేదు. కొత్త మార్కెట్లో శివాలయం గడ్డలో ట్రాన్స్ఫారం నోట్లో ఉంది, చెప్పులంగడి వెనకల, అది పట్టించుకోలేదు. ఇట్లాంటి ట్రాన్స్ఫారమ్స్ అన్నీ అడ్డం ఉండేటి. ఇవి చూసేదానికి చిన్న విషయాలు, కానీ పెద్దగా ఇబ్బంది చేస్తాయి, పెద్దగా ప్రమాదం చేస్తాయి. వాళ్ళు పట్టించుకోలే, మనం పట్టించుకున్నాం. ట్రాన్స్ఫార్మర్స్ కూడా అక్కడి నుంచి తొలగించి షిఫ్ట్ చేసి వేరే చోట పెట్టించగలిగినాం. 2 టౌన్ బైపాస్ రోడ్లో 2 కోట్ల రూపాయలతో అందమైన పార్క్ నిర్మించగలిగినాం. 2 టౌన్ పోలీస్ స్టేషన్ దాటాక ముందుకు పోతే అటువైపుకు అద్భుతమైన పార్కు కట్టినాం. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టాం. మోడంపల్లె, 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన శ్రీరాములపేట అక్కడ చోట డాక్టర్ ఉంటాడు, నర్సు ఉంటుంది, టెక్నీషియన్స్ ఉంటారు. 66 రకాల రక్త పరీక్షలు చేస్తారు, ఇంజెక్షన్ మెడిసిన్స్ అన్నీ ఇస్తారు. కోట్ల రూపాయలు విలువ చేసే 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మేము కట్టించగలిగినాం. శివాలయం సెంటర్లో 52 కోట్ల రూపాయలతో మీరెవ్వరూ కని విని ఎరుగలేని, ఊహించలేని అద్భుతమైనటువంటి భారతదేశంలోనే గొప్ప మార్కెట్ ఏదైనా ఉంది అంటే అందులో ప్రొద్దుటూరు మార్కెట్ ఒకటేని చెప్పుకునే రీతిలో 53 కోట్లతో మార్కెట్ కడతా ఉన్నాం. 25 కోట్లు ఖర్చు చేసినాం. ఇప్పటికీ మరొక 6 నెలల కాలంలో 8 నెలల కాలంలో పూర్తి అయిపోతుంది. తర్వాత రామేశ్వరం పెన్నా రివర్లో ఏరు దాటేదానికి ఇబ్బందిగా ఉంటే 52 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టడం, 30 కోట్ల పని జరిగింది. అది కూడా ఒక 6 నెలల్లో పూర్తి అయిపోతా ఉంది. 5 కోట్ల రూపాయలతో ఆర్టీసీ బస్ స్టాండ్ రెనోవేట్ చేసినాం. అలా ముందు పక్క బంకులన్నీ తీసేస్తే రేపు 1-2 నెలలకు అది కూడా మీకు కనిపిస్తుంది. 65 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా హాస్టల్, తరగతి గదులు, ల్యాబ్ ఇవన్నీ డెవలప్ చేసినాం. 24 కోట్ల రూపాయలతో ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి నిధులు ఇప్పించిన, 24 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్కు నిధులు ఇప్పించిన, ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి 24 కోట్ల రూపాయలతో నిధులు ఇప్పించగలిగిన. ఇవి కాకుండా కాలువల ఆధునీకరణ, పారిశుద్ధ్య లోపాన్ని అధిగమించడానికి, దోమల నివారణ కోసం 160 కోట్ల రూపాయలతో కాలువ ఆధునీకరణ పనులు జరుగుతూ ఉన్నాయి. 160 కోట్ల రూపాయలతో భూమిలో నీళ్లను సప్లై చేసే పైపులు 70 సంవత్సరాల కిందటి అవి తీసేసి కొత్త పైపులు వేస్తాను. 160 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు 200 కోట్ల రూపాయలతో రోడ్లు వేయగలిగినాం. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ నియోజకవర్గంలోని పేదవారి కోసం సంక్షేమ పథకాల పేరుతో పేదరికానికి భరోసా, ఆర్థిక భరోసా ఇచ్చేదాని కోసం జగనన్న ప్రభుత్వం ఈ నియోజకవర్గంలోని ఆడవారికి 1700 కోట్ల రూపాయల డబ్బును ఉచితంగా వారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినాడు. 1700 కోట్ల రూపాయలు. పొదుపు సంఘాల మహిళలకు 200 కోట్ల రూపాయలు ఇచ్చినాడు. ఈ ఊళ్ళో ఉండే ప్రభుత్వ పాఠశాలలకు ఒక్క పాఠశాల కూడా వరదరాజరెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఒక్క బాత్రూమ్ కట్టిలే. 1,00,000 రూపాయలు పెట్టి ఒక రూమ్ కట్టిలే, ఒక బాత్రూమ్ కట్టిలే. 56 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో ఉండే ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలే మార్చివేసినాం. వసతి కానీ, తరగతి గదులు కానీ, బోర్డు కానీ, పిల్లల చదువు కానీ, వాష్రూమ్స్ కానీ, కిచెన్ కానీ సర్వం మార్చేసినాం. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళ కంటే గొప్పగా ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రొద్దుటూరులో 56 కోట్లు ఖర్చు పెట్టాం ప్రభుత్వ పాఠశాలల కోసం. వాళ్ళకి డిజిటల్ ఎడ్యుకేషన్ ఇచ్చినాం, ఐప్యాడ్లు ఇచ్చినాం, కంటి పరీక్షలు చేయించినాం, పుస్తకాలు ఇచ్చినాం, బూట్లు ఇచ్చినాం, సాక్సులు ఇచ్చినాం, బ్యాగులు ఇచ్చినాం. అన్నిటికీ మించి పనికి పంపొద్దు, బడికి పంపండి అని చెప్పి అమ్మఒడి ద్వారా 15,000 ఇచ్చి నిరక్షరాస్యతను పోగొట్టి అక్షరాస్యతను పెంచగలిగినాం. మీకు ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షలు ఉంటే 25 లక్షల కార్డు ఇచ్చినాం. సంవత్సరానికి ఒక్కసారి 25 లక్షలు మీరు ఉపయోగించుకోవచ్చు.
ఉపయోగించుకోవచ్చు, 3555 జబ్బులకు ఉపయోగించుకోవచ్చు, 252 కార్పొరేట్ హాస్పిటల్లో ఉపయోగించుకోవచ్చు, 4 రాష్ట్రాల్లో ఉపయోగించుకోవచ్చు, మద్రాస్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇది ఆరోగ్యశ్రీ. రైతు భరోసా కేంద్రాలు కట్టినాం, విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లు కట్టగలిగినాం, సచివాలయ వ్యవస్థను తీసుకురాగలిగినాం, గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకురాగలిగినాం. ఒక్కటేమిటి, పేద ప్రజల అభ్యున్నతి కోసం, సంతోషం కోసం 3000 రూపాయలు పెన్షన్ చేసినాం. 65 ఏళ్ళది 60 ఏళ్ళకే తగ్గించగలిగినాం. 45 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వగలిగినాం. చేనేత సదస్సు ద్వారా 24,000 రూపాయలు ప్రతి కుటుంబానికి మగ్గం నేస్తే 24,000 రూపాయలు ఇచ్చినాం. నాయి బ్రాహ్మణులకు మంగళ షాపులు కరెంటు ఉచితం ఇచ్చినాం. దళిత బిడ్డలకు ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితం ఇవ్వగలిగినాం. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో పేదరిక నిర్మూలన కోసం, బడుగు బలహీన వర్గాలు గొప్పగా చదువుకుని బాగుండే దానికోసం విప్లవాత్మకమైనటువంటి విద్యా విధానంలో మార్పులు తీసుకురాగలిగినాం. ఇవన్నీ సంక్షేమం, అభివృద్ధి. ఇక నా మానవత్వం, నాకు జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి నా దగ్గరుండే కొద్దో గొప్ప డబ్బును ఎప్పుడూ పేద ప్రజల యొక్క కన్నీళ్లు తుడచడానికి ఉపయోగించిన, నా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషి కష్టాన్ని నేను ఓర్పుగా వినగలిగిన, అది రక్తమైతే రక్తం ఇచ్చిన, భూమి అయితే భూమ పెట్టగలిగిన, ఆసుపత్రి అయితే ఆసుపత్రి, మరణమైతే మరణం, పిల్లి, పేరంటం, సావు, విద్య. ఒక్కటేమిటి, దైనందిన జీవితంలో మానవునికి ఆర్థిక పరంగా ఎదురయ్యే అన్ని కష్టాలకు నా దగ్గరకు వచ్చిన ప్రతి చెల్లెలకు, ప్రతి తమ్మునికి ఆర్థిక సహాయాన్ని అందించగలిగిన, నా గడప దొక్కి ఉత్త చేతులతో పోయిన మిత్రుడు ఎవరూ లేరు. మిత్రులారా, సహాయం పొందే పోయినారు. జాలి, కరుణ, దయ, క్షమ, ప్రేమ, ఈ లక్షణాలతోనే జీవించగలిగిన, ఈ ప్రొద్దుటూరే నా కుటుంబంలాగా భావించిన, ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలే నా ఆస్తిగా భావించిన, నేను సంపాదించిన ఆస్తికి వారసులు ఈ ఊర్లోని పేదవాళ్ళే తప్ప నా బిడ్డలు కాదని చెప్పి పరమేశ్వరుడు సాక్షిగా నేను నమ్మినాను. నా నాయకత్వ లక్షణాలతో అభివృద్ధి చేయగలిగిన జగన్మోహన్ రెడ్డి జెండా పేదవారికి సంక్షేమాన్ని ఇవ్వగలిగింది. నా మానవత్వం పేదవారికి ఉపయోగపడగలిగింది. అన్నిటికీ మించి అందరినీ ప్రేమించగలిగిన, నిష్పక్షపాతంగా, నిజాయితీగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టిన వారికి కూడా సహాయాన్ని చేయగలిగినాం. నా దగ్గరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వచ్చినారు. నన్ను బాగా వరదరాజుడి పక్కన కూర్చొని తిట్టిన మనిషి కూడా వచ్చినాడు. రాజేశ్వర్ రెడ్డి సినీహం వారి బంధువు, ఏం పేరన్నా, రాజేశ్వర రెడ్డి బంధువు, ఎలక్ట్రికల్. ఆయనకు కిడ్నీ ట్యాంక్ మార్చినారు, డబ్బు ఖర్చు అయింది. ఒక 15 లక్షలు ఎంతో ముఖ్యమంత్రి ద్వారా సహాయం చేయొచ్చు అని చెప్పి శివాలయం నుండి వచ్చి అడిగినాడు. ఆయన నన్ను 20 సార్లు తిట్టింటాడు వడదాడి పక్కన కూర్చొని. మనస్ఫూర్తిగా సహాయం చేస్తా అని చెప్పి నేను ఆయనకు జగన్ దగ్గరికి పోయి, ఈయన తెలుగుదేశం పార్టీ, ఈయన నన్ను 20 సార్లు తిట్టింటాడు, నిన్ను ఒక 4 సార్లు తిట్టింటాడు, ఇంకొంత లెక్క ఎక్కువ సోమి అని చెప్పి 15 లక్షలు లెక్క ఇప్పించకచ్చి ఆయనకి ఇచ్చినాం. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళకు కూడా ఇంటి పట్టా ఇచ్చినాం. 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. వారి పేరుతో రిజిస్టర్ చేసినాం. ఒక ఆస్తిని, ఒక చిరునామాను వారికి కల్పించినాం. 1,80,000 రూపాయలతో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. మరి బడి కట్టిస్తుంది, గుడి కట్టిస్తుంది, ఇల్లు కట్టిస్తుంది, అప్పు తీరుస్తుంది, ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తుంది, పేదరికాన్ని సహాయం చేస్తుంది, నీళ్ళు ఇస్తుంది, రోడ్డు ఇస్తుంది, జాతీయ జెండా పెడుతుంది, ప్రేమలు ఇస్తుంది, కరోనాలో ధైర్యం ఇస్తుంది. ఒక్కటేమిటి, మీరే నా ఆస్తిగా భావించి మీకోసం శ్రమించిన రాచమల్లుకు ఈరోజు మీ నుంచి ఆశించేది ఒక్క ఓటు కాదు మిత్రులారా, గౌరవాన్ని ఆశిస్తా ఉన్నాను నేను. గౌరవాన్ని ఆశిస్తా ఉన్నాను నేను. ఆ గౌరవం ఎట్లొస్తుందంటే మీరు వేసే ఓటు ద్వారా వస్తారు. మీరు పదవి అనుకుంటున్నారేమో, రాచమల్లు పదవి కోసం వ్యామోహ పీడితులు కాదు. రాచమల్లులో ఉండే స్వార్థం డబ్బు కాదు. రాచమల్లు హృదయంలో ఉండే ఆశ ఈ పదవి కాదు, మంత్రి పదవులు కాదు. రాచమల్లు ఒక్కదానికి మాత్రమే బద్ధుడు, ఒక్క విషయానికి మాత్రమే స్వార్థపరుడు. రాచమల్లు అది ధనం కాదు, పదవి కాదు, కీర్తి ప్రతిష్టలు. కీర్తి ప్రతిష్టల కోసమే రాచమల్లు బ్రతుకుతాడు. నేను అందరిలాగే 1,00,000 కాకుల్లో ఒక కాకిలాగా పుట్టి మరణించేది నాకు ఇష్టం లేదు మిత్రులారా. కోకిలలాగా బతకాలనుకున్నా, సింహంలాగా బతకాలనుకున్నా. నేను మరణించిన తర్వాత నా కోసం కొన్ని వేల మంది బాధపడే పరిస్థితికి రావాలి అనుకున్నా. నేను మరణించిన తర్వాత కూడా ఈ ఊరి ప్రజల హృదయాలలో నేను బ్రతికి ఉండాలని చెప్పి ఆశపడతా ఉన్నా. ఇదే నా స్వార్థం, ఇదే నా కోరిక. దీనికోసమే నేను శ్రమిస్తా. దీనికి నేను ఎన్నుకునే మార్గం రాజమార్గం, సేవా మార్గం. ప్రేమించడమే, సహాయం చేయడమే, క్షమించడమే. ఈ 3 లక్షణాలతోనే మీ సోదరుడు రాచమల్లు అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతాడు. ఒకనాటికి మీ గుండెల్లో రాచమల్లు చిరస్థాయిగా మిగిలిపోతాడన్న సత్యాన్ని మనస్ఫూర్తిగా విశ్వసిస్తా ఉన్నాను.
ఇక అవకాశం వస్తుంది, మళ్ళీ మనం గెలుస్తాం, పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒక మెడికల్ కాలేజ్ తెస్తా ఈ ఊరికి, మెడికల్ కాలేజ్, మూసిన పాల కేంద్రాన్ని తెరిపిస్తా, 25 నుంచి 50 ఎకరాలలో అద్భుతమైనటువంటి స్టేడియం నిర్మిస్తా, క్రీడాకారుల కోసం, విద్యార్థుల కోసం. సాంస్కృతిక కార్యక్రమాలకు ఆనవాలం ప్రొద్దుటూరు నిలయం, ఎంతోమంది కళాకారులకు అన్నమయ్య పేరుతో అద్భుతమైనటువంటి ఆడిటోరియాన్ని నిర్మిస్తా. కొరపాల రోడ్డును, ఢిల్లీలో ఉండే రాష్ట్రపతి భవన్ రోడ్డు చూసింటారు మీరు, రాష్ట్రపతి భవన్ రోడ్డు అట్లా చేస్తా. కొరపాల రోడ్డును ఒక పరిశ్రమను తీసుకొచ్చి మన పిల్లలకు ఉపాధి ఉద్యోగ అవకాశాన్ని కల్పించే ప్రయత్నం చేస్తా. ఇవి నా హృదయంలో ఉండే కోరికలు, నా మెదడులో ఉండే ఆలోచనలు. గడసబోయే 2024 నుంచి 29 వరకు వీటిని సాధించే ప్రయత్నం చేసి ఊరును ప్రశాంతంగా ఉంచి పేదవారికి ఉపయోగపడి ఒక తల్లులు పిల్లల మాది మనందరం కలిసిమెలిసి అన్యోన్యంగా జీవిస్తూ ప్రొద్దుటూరు పట్టణ ప్రజల ఆనందం కోసం, సంతోషం కోసం, అభివృద్ధి కోసమే నేను శ్రమిస్తానని మాట ఇస్తూ 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మీరు, మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ కుటుంబంలో బిడ్డలాగా, మీ సోదరులాగా, మీ సొంతం అన్నలాగా నన్ను భావించి నా విజయానికి మీరు కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.